మనము ఈరోజు అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద పెన్నును తయారు చేసి ఇక్కడ శిల్పారామంలో పెట్టారు. మనం అందరూ చూడండి, ఇక్కడ ఎంత పెద్ద పెన్ను, ఈ ప్రపంచ రికార్డ్ పెన్. ఇప్పుడు ఈ పెన్ను తయారు చేసిన మహా వ్యక్తి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి. నా పేరు ఎంఎస్ ఆచార్య అండి. గిన్నీస్ రికార్డ్ సాధించడం కోసం ఈ పెన్ను రూపొందించడం జరగలేదు. ఈ ప్లాన్ అంతా 2010లో చేయడం జరిగింది. 2011లో 448 గంటలు శ్రమించినటువంటి మా కార్మికులు ఇది 448 గంటలు దీన్ని రూపొందించడం జరిగింది. ఇందులో వివిధ రకాలైన 9 రకాల నృత్య భంగిమలు ఉన్నాయి. కథాకళి, యక్షగానము, మోహిని అట్టము, ఇలాంటి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి 8 రకాల నృత్య భంగిమలు ఉన్నాయి. తర్వాత ప్రపంచ సంగీత వాద్యాలు కూడా చిక్కబడి ఉన్నాయి. ఇదంతా కలిసి ఏంటంటే 2011లో దీని గిన్నీస్ రికార్డుతో పాటు 2016లో గిన్నీస్ బుక్లో కూడా చోటు చేసుకోవడం జరిగింది. దీన్ని ప్రజలందరూ తీపి జ్ఞాపకంగా ఆనాటి ప్రకారంగానే 2011లో అనౌన్స్ చేసిన ప్రకారంగా మన భారతీయులందరి తీపి జ్ఞాపకను భారత ప్రధానికి అంకితం చేయాలనే ఆలోచన నుంచి అక్కడి నుంచి వస్తూనే ఉంది. ఈ సమాచారము కుల, మత, రాజకీయ, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఈ పెన్నును సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క భావంగా భావిస్తూ ఈ పెన్నును ప్రధానమంత్రికి అంకితం చేద్దామని మేము మీతో అందరితో మనవి చేస్తాము. మీ పేరేంటి? ఎంఎస్ ఆచార్య. నేను ఉపాధ్యాయుని. ఎక్కడ? నిజామాబాద్. ఓకే, ధన్యవాదాలు.